అమెరికాలోని చికాగోలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు మృతి చెందాడు. ఖమ్మం నగరం రాపతి నగర్ రమణగుట్ట రోడ్లో ఉంటున్న 26 ఏళ్ల నూకరపు సాయితేజ ఎంఎస్ చదివేందుకు 4 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. సూపర్ మార్కెట్లో పార్ట్ టైం విధులు నిర్వహిస్తూ చదువుకుంటున్నాడు. విధులు ముగించుకుని వస్తున్న సాయితేజపై దుండగులు కాల్పులు జరిపారు. సాయితేజ మృతితో ఖమ్మం నగరంలోని అతని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మార్నింగ్ 5:40కి అక్కడున్న బాబుకు ఫోన్ చేసి, అన్న మీ బామ్మర్దికి ఇట్లా అయింది అని చెప్పడంతో మేము సమాచారం తెలుసుకొని అసలు ఏం జరిగింది ఏంటని వివరాలు కనుక్కోగా వాళ్ళు దొంగలు కాల్ చేశారు అని చెప్పారు. అక్కడే పార్ట్ టైం చేస్తాడు. ఈయన షిఫ్ట్ అది కాదు, కాకపోతే అక్కడ ముస్లిం బాబు ఉండటం వల్ల నమాజ్కి వెళ్తున్నానండి, ఒక 5 మినిట్స్ నాది మీరు చూసుకోండి అంటే మనోడు హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్నాడు 5 మినిట్స్. మనోడు షిఫ్ట్ అయిపోయాక కూడా మనోడు 5 మినిట్సే కదా అని ఉండేసరికి ఆ టైంలోనే ఇలా జరగటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మేనమామ బిడ్డ ఉంది, ఈ అబ్బాయి మా మేనమామ కొడుకు అవుతాడు. ఎంఎస్ చదవడానికి 6 మంత్స్ బ్యాక్ వెళ్ళాడు. ఇప్పుడే ఎంపీ గారు కూడా కుటుంబ సభ్యులతో పరామర్శించడం జరిగింది. అదేవిధంగా సారు ఎంపీ గారు అంబేస్ హైదరాబాద్ మన అమెరికా కార్యాలయానికి లెటర్ పెట్టమని చెప్పి సార్ చెప్పారు. వాళ్ళ డీటెయిల్స్ అని తీసుకొని అక్కడ అంబేస్కి మాట్లాడేసి అక్కడ పోస్ట్ మార్టం త్వరగా జరిగి తీసుకొచ్చినట్టు ఎంపీ గారు కృషి చేస్తారని చెప్పి ఫ్యామిలీ సభ్యులు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఎంపీ గారు లెటర్ పెట్టారు, ఇప్పుడు 10 నిమిషాల క్రితం సార్.